ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఉమ్మడి జిల్లాలోని 116 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండలానికి 1, అర్బన్ ప్రాంతాల్లో మండలానికి 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కాకినాడ డిఆర్ఓ వెంకట్రావు తెలిపారు. 5గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతితో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. చివరికి అందరు నామినేషన్లు పూర్తి అయిన తర్వాత 5గురు అభ్యర్థులు బరిలో మిగిలారు. వారికి గాను ఎలక్షన్ రేపు అనగా 5వ తారీఖున 116 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. ఈ 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఓటర్లు అంటే టీచర్స్ ఎవరైతే ఓటర్లుగా నమోదయ్యారో వారందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాకినాడ జిల్లా వరకు సంబంధించి 22 పోలింగ్ స్టేషన్స్లో రేపు ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత సంబంధిత పోల్డ్ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా మన స్థానికంగా కాకినాడలో ఉన్నటువంటి జేఎన్టీయు కాలేజీలో గ్రౌండ్ ఫ్లోర్లో బిఆర్ అంబేద్కర్